గా మార్చారు. రైట్. అది కూడా ఇబ్బంది పెట్టింది. ఇది కదా ఆయన అంటే ఇంటర్నల్గా ప్రాబ్లం ఉంది, ఎక్స్టర్నల్గాను ప్రాబ్లం ఉంది. వీటిని సమీక్షించుకుని మళ్ళీ మీ దగ్గరకు వస్తామని మాట్లాడాల్సినటువంటి మనిషి మీట నొక్కాను, ఓటు పడలేదు అని మాట్లాడటం అనేది రిపీటెడ్గా మాట్లాడుతున్నాడు. ఆయన ఎన్నికల ఉపన్యాసాన్ని మాట దాటేయాలి, ఆయన మీట మానేయాలి. మీట మానేస్తే తప్ప బాగుపడ్డా ఆయన. నెల్లూరులో కూడా ఆయన మళ్ళీ అమ్మఒడి పథకం మొదలుపెట్టాడు. ఇది ప్రమాదం, ఆయనకు అర్థం కావట్లేదు, ఎవరూ చెప్పడం లేదు. ఈ గేమ్ అంటే ఇలాగే జరిగితే ఆయన ఎలిమినేట్ అవుతాడు. అది ఇలాగే ఇదే ధోరణి కొనసాగితే మాత్రం ఆయనకు ఎంట్రీ ఉండదు. ఎంట్రీ తనే కల్పించుకొని నెమ్మదిగా జనంలోకి వెళ్ళాలి. ఇది ఇప్పుడు ఆయన ఓదార్పు యాత్ర చేశాడు గతంలో. ఇప్పుడు ఆయన ఒక రకంగా క్షమాపణ యాత్ర లాంటిది చేయాల్సినటువంటి అవసరం ఉంది ఆయనకి. అది మొదలు పెడితే జనంతో నెమ్మదిగా యాక్సెస్ వస్తుంది. దీనికి అనేక ఉదాహరణలు ఉన్నాయి ఆయన కళ్ళ ముందు. ఆయన చూడదలుచుకుంటే చూస్తే 94 గెలుపుకి ముందు 89 నుంచి 94 వరకు తెలుగుదేశం పార్టీ అనుసరించినటువంటి పద్ధతి అదే ఇప్పుడు ఆయన చేయవలసినటువంటి పని. జనం వాళ్ళ సమస్యల మీద వీధిలోకి వచ్చే వరకు ఎదురు చూడటం తప్ప రెచ్చగొట్టడం కాదు. వాళ్ళు రావటం మొదలైన తర్వాత అప్పుడు నువ్వు నీ యాక్టివిటీ మొదలు పెట్టాలి. జనం గొంతుగా నువ్వు మాట్లాడాలి తప్ప నువ్వు మాట్లాడే మాటలకి జనం చప్పట్లు కొట్టాలని చూడటం తప్పు. ఆ కొట్టే మూడ్లో జనం లేరు. అది నువ్వు ఐడెంటిఫై చేయాలి ముందు. ఈ రోజుకి వైఎస్ఆర్సీపీ మీద సింపతి లేదు అనేది స్పష్టంగా ఉంది, కనిపిస్తోంది. ఎక్కడికైనా వెళ్ళండి మీరు. ఒక గ్రామంలో చిన్న సెంటర్కి వెళ్ళి కూర్చున్నా కానీ రకరకాలుగా చెప్తున్నారు. అంటే బాధ కూడా ఉంది. ఇతను స్వయం కృతాపరాధం ఈయనే చేసుకుని చెడగొట్టుకున్నాడు అనే అభిప్రాయం, కొంత బాధతోనే మాట్లాడుతున్నారు. ఇప్పటికీ ఈయన దగ్గర ఉన్నటువంటి రికార్డు ఏమిటి? నా దగ్గర 40% ఓట్ బ్యాంక్ ఉంది అని. ఓకే, నీ దగ్గర ఉంది, కాదని అనటం లేదు. జనంలో నీ పట్ల సింపతి కూడా ఉంది. కానీ దాన్ని ఎలా వాడాలో అలా వాడుకోవాలి కదా, ఆ జ్ఞానం ఉండాలి కదా నీకు. అది లేకుండా ఇప్పటికీ రిపీటెడ్గా అదే మాటలు మాట్లాడితే ఎలా కుదురుతుంది? ఇవి రిపీటెడ్గా మాట్లాడటం వలన జనంలో వేరే అభిప్రాయం కలిగే ప్రమాదం ఉంది. ఎక్కడి నుంచి పట్టుకొచ్చి మీట నొక్కారండి మీరు అనే ప్రశ్న అటునుంచి రైజ్ అయితే ఈ 40% 10%కి పడిపోయే ప్రమాదం ఉంది. అవతల కాంగ్రెస్ పార్టీ రైజ్ మొదలవుతోంది, నెమ్మదిగా అందుకుంటోంది. వాళ్ళు మొదలుపెట్టే పనిలో ఉన్నారు. ఇప్పుడు కొత్త నాయకుల్ని తీసుకొచ్చి ఎమర్జీ చేసేటువంటి ప్రయత్నం, పాత వాళ్ళందరినీ కూర్చోబెడుతున్నారు, సమావేశాలు జరుగుతున్నాయి. పాత రోజుల్లో ముఖ్యంగా దళిత వాడల్లో అక్కడ నాయకత్వం వహించినటువంటి పాత కాంగ్రెస్ వాళ్ళందరినీ కూర్చోబెట్టి సమావేశాలు జరుపుతున్నారు వాళ్ళు. దీన్ని గుర్తించాలి. ఇదేదీ పట్టించుకోకుండా తాను పట్టిన కుందేటికి 3 కాళ్ళు అన్న పద్ధతిలో పెడితే మాత్రం ఎలిమినేషన్ తప్ప ఆయనకి వేరే ఇంకో కండిషన్ రాదు. అంటే ఇప్పుడు 89 నుంచి 94 మధ్య టీడీపీ ఏం చేస్తుంది, ఆ సమయంలో ఎన్టీఆర్ ఏం చేశారు, ఇంతటి అవగాహన కల్పించేంతటి అడ్వైజర్స్ వ్యవస్థ ఇంకా ఆయన దగ్గర ఉందా? ఎందుకంటే ఇప్పటికీ లఘు దర్శనం, మహాలఘు దర్శనం పేరిట వసూళ్లు జరుగుతున్నాయట. ఏది ఆయన కలవటానికి. ఇది ఎంత దుర్మార్గమైన వ్యవహారం అది. అంటే జగన్మోహన్ రెడ్డి గారిని చూడాలి అంటే పైసలు పెట్టుకుని వెళ్ళాలా? టికెట్ పెట్టుకుని వెళ్ళాలా? టికెట్ పెట్టుకుని వెళ్ళాలా? అది పేరు చెప్పలేను కానీ ఒక మాజీ మంత్రి కొడుకు అప్పుడు ఆయన అధికారంలో ఉండగా, ఆయన సీఎంగా ఉండగా వెళ్ళి కలవాలనుకున్నప్పుడు ఈ వాజ్ డిమాండెడ్ 3 crores, 3 కోట్లు ఇస్తే కానీ మీకు ఆయన అపాయింట్మెంట్ ఇప్పించలేమన్నారు. ఎందుకు చాలా సచ్ ఈస్ ద కేస్. మరి జనానికి ఆయనకి మధ్య గ్యాప్ రాకుండా ఉంటుంది. వాళ్ళ పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుడుగా ఉన్నటువంటి డొక్కా మాణిక్యవరప్రసాద్ బహిరంగంగా అన్న మాటే కదా అది. నేను ప్రభుత్వ సలహాదారు గారిని కోరుతున్నాను, ఒక్కసారి నాకు ముఖ్యమంత్రిని చూపించరు అని అడిగాడు ఆయన. అడిగిన తర్వాత ఆయన పార్టీ మారాడు. అప్పుడైనా అర్థం కావాలి కదా.
ఆయన 2 రాష్ట్రాల ముఖ్యమంత్రుల గురించి కూడా మాట్లాడాడు. అంటే జగన్మోహన్ రెడ్డి గారిని అర్థం కానంతగా కమ్మేసిన చీకటి ఏంటండి అక్కడ? అంటే మీ అంతటి వారు మీరు ఉమ్, అనేది విపరీతంగా, అంటే దాదాపుగా ఆయన కల్కి అవతారమే. ఉమ్, కల్కి అవతారము అనేటువంటి ఒక భ్రమ కలిగించారు ఆయనకి. అంటే దేవుడు నాకు అధికారం ఇచ్చాడు అని ఆయన ఒక టీవీ ఇంటర్వ్యూలో కూడా మాట్లాడాడు కదా చివరి రోజుల్లో. ఉమ్, ఆయన పరిపాలన చివరి రోజుల్లో ఒక టీవీ ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో దేవుడు నాకు అధికారం ఇచ్చింది నా కుటుంబ సభ్యులకి పంచటం కోసం కాదు ఉమ్, అన్నాడు ఆయన. షర్మిల వ్యవహారం ప్రస్తావిస్తూ, అవును. నేను నా కుటుంబ సభ్యులకి అధికారం పంచటం కోసం దేవుడు నాకు అధికారం ఇవ్వలేదు, ఆయన ఇచ్చిన పర్పస్ వేరు, అదే చేస్తున్నాను నేను అన్నాడు ఆయన. ఉమ్, అంటే తన్ని తాను ఎక్కడికి ఎక్కించుకున్నాడు అని బైబిల్ వాక్యం ఒకటి ఉంటుంది, ఉమ్. తనని తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును. హెచ్చింపబడును అని. అదైనా కనీసం ఆయన గుర్తించాలి కదా. ఉమ్, అది కూడా పట్టించుకోలేదు ఆయన. ఆ పట్టించుకోని ఫలితమే ఇప్పుడు అనుభవిస్తున్నాడు. అంటే అది చంద్రబాబు గారి విషయంలో జరిగింది. ఆయన తగ్గించుకుంటూ వచ్చి పరిస్థితులకు అనుగుణంగా ఆయన హెచ్చింపబడ్డారు. అంటే చంద్రబాబు నాయుడు పరిణితి మొదటి నుంచి ఉంది అది. అంటే పరిణితి చెందిన రాజకీయం అయింది. తను వచ్చినటువంటి రూట్ అది. అంటే మనకు ఒక సామెత ఉందండి, పండిత పుత్రుడు అని. ఈ పండిత పుత్రుడు అనే వాక్యం అంటే వీళ్ళు రాజకీయ వారసత్వంగా రావటము, దీని తాలూకా కొంచెం ఆ ధోరణి అవతల వాళ్ళని చాలా హర్ట్ చేసే పద్ధతిలో వ్యవహరిస్తారు వీళ్ళు. ఉమ్, దాంతోపాటు వీళ్ళల్లో కొన్ని మూఢనమ్మకాలు ఉంటాయి. ఉమ్, ఇది మా రాజ్యం అన్న ధోరణిలో వ్యవహరిస్తారు. ఉమ్, వారస రాజకీయ నాయకులు అందరిలోనూ కామన్గా కనిపించేటువంటి లక్షణం ఇది. అది సంపాదించినటువంటి వాడికి